నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుద్ధ జయంతి మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాను. మహాకరుణమూర్తి గారి 2688వ బుద్ధ జయంతి సందర్భంగా వేమగిరి మైత్రేయి బుద్ధ విహారులో ఈ సంవత్సరం భారతీయ బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ జగదీశ్వరరావు గారితో కలిసి ఈ బుద్ధ జయంతిని అక్కడ జరుపుతున్నాం. ముందుగా 9 గంటలకే ఉదయం ప్రారంభమవుతుంది బుద్ధ వందనం. జరిగిన తర్వాత ధమ్మ ప్రవచనాలు ఉంటాయి. అలాగే 12 మంది ధమ్మమిత్రులకు అవార్డు కూడా ప్రదానం చేయాలని ఈ సంవత్సరం భావిస్తున్నారు. అలాగే సమాజ మార్పు కోసం చర్చలు, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే బుద్ధుని మార్గాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రతి బౌద్ధుడు, బహుజనులు దేశవ్యాప్తంగా అందరూ కూడా బుద్ధ జయంతికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈ సందర్భంగా బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి అని తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మిత్రులు మహోదయ యార్లగడ్డ జగదీశ్వరరావు గారు తన రిటైర్మెంట్ అయిన తర్వాత వేమగిరి మైత్రేయి బుద్ధ విహార్లో 84 అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడే ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ముఖ్యాంశము మనుషులను అత్యంత ప్రభావితం చేసే బౌద్ధం యొక్క విశిష్టతను గుర్తించకపోవడం నేరమే. బౌద్ధం ఒక మతం కాదు, అది ఒక శాస్త్రం. సాధారణంగా కొంతమంది బౌద్ధాన్ని ఒక మతంగా చూస్తారు. కానీ బౌద్ధం యొక్క నిజమైన గొప్పతనం ఏమిటంటే ఇది ఒక మతం కంటే ఎక్కువ. ఇది ఒక జీవన శాస్త్రం, సైన్స్ ఆఫ్ లివింగ్. ఇతర మతాలు చెప్పేవి దేవుణ్ణి నమ్ము, ప్రార్థన చెయ్యి, స్వర్గం వస్తుంది. కానీ బౌద్ధం చెప్పేది నీ మనసును పరీక్షించుకో, నీ ఆలోచనలను గమనించు, నీ దుఃఖానికి కారణం ఏమిటో కనుక్కో, దాన్ని తొలగించుకోవడానికి మార్గం ఉంది, నువ్వే ప్రయత్నించు చూడు. ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. బుద్ధుడు ఎక్కడ నమ్మండి అని చెప్పలేదు. ఆయన చెప్పారు, రండి, చూడండి, అనుభవించండి. ఏహి పస్సిక అంటారు. ఇది బౌద్ధం యొక్క మొదటి గొప్పదనం. అంధవిశ్వాసానికి చోటు లేదు. ప్రతిదీ ప్రయోగాత్మకమైనది. రెండవది, బౌద్ధం యొక్క విశిష్టత సమానత్వం. ఇది ముందెన్నడూ లేని విప్లవం. బౌద్ధం పుట్టకముందు ప్రపంచంలో సమానత్వం అనేది లేదు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉండేది, గ్రీసులో బానిస వ్యవస్థ ఉండేది, రోములో రాజులు బానిసలు అనే తేడా ఉండేది. అలాంటి సమయంలో బుద్ధుడు వచ్చి ఇలా అన్నారు, జన్మతో ఎవరు గొప్పవారు కారు, ఎవరూ చిన్నవారు కారు. గొప్పతనం పరివర్తన వల్ల వస్తుంది. స్త్రీ పురుష అనే తేడా లేదు. ఇద్దరికీ జ్ఞానోదయం సాధ్యమే. రాజు కొడుకు కావచ్చు, లేక భిక్షకుడు కావచ్చు, ఇద్దరూ సంఘంలో సమానమే. ఇది ఆనాటి సమాజానికి ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో ఆలోచించండి. ఇంతకుముందు ఎవరు ఇలా చెప్పలేదు. బుద్ధుడు మొదటిసారిగా సమానత్వం అనే పదాన్ని ఆచరణలో చూపించారు. ఇదే రెండవ గొప్పదనం. బౌద్ధం మనుషులందరినీ సమానంగా చూస్తుంది. మూడవది, కారణ కార్య సిద్ధాంతం, ప్రతీత్య సముత్పాదత, విధిని తిరస్కరించడం. చాలా మతాలు చెప్తాయి, నీ విధి ఇలా ఉంది, దేవుడు ఇలా రాశాడు, నీ కర్మ ఇలా ఉందని, నువ్వు ఏమీ చేయలేవు. బౌద్ధం చెప్పేది ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. నీ ప్రస్తుత స్థితికి ఇంతవరకు చేసిన క్రియలు అందుకు కారణం.
నీ భవిష్యత్తుకు నీ ప్రస్తుత చర్యలు కారణం. నువ్వు మార్చుకోగలవు. ఇది ఎంత శక్తివంతమైన భావన ఆలోచించండి. మనిషి తన విధిని స్వయంగా మార్చుకోగలడు. దేవుడి మీద, జ్యోతిష్కాల మీద, గ్రహాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు విత్తనంని నాటారనుకోండి, ఏమి జరుగుతుంది? నీరు పోస్తారు, ఎరువు వేస్తారు, ఎండ కాస్తుంది. కొన్ని రోజుల్లో ఆ విత్తనం నుండి ఒక మొక్క వస్తుంది. ఇప్పుడు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. ఆ మొక్క ఎక్కడి నుండి వచ్చింది? అది దేవుడు ఇచ్చాడా అని కాదు. అది అలా జరిగిపోయిందా అని కాదు. ఎందుకంటే విత్తనం ఉంది, నేల ఉంది, నీరు ఉంది, సూర్యుడు ఉన్నాడు. ఈ కారణాలు కలిసినప్పుడే మొక్క వచ్చింది. ఇదే కారణ కార్య సిద్ధాంతానికి అసలైన మూలం. కారణం విత్తనం ప్లస్ నేల ప్లస్ నీరు ప్లస్ ఎండ, ఫలితం కార్యం మొక్క. ఏ కారణం లేకుండా ఏ ఫలితం రాదు. అలాగే ఒక కారణం ఉంటే దాని ఫలితం తప్పక వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సిద్ధాంతాన్ని తన సామాజిక విప్లవానికి మూలంగా ఉపయోగించుకున్నారు. ఆయన అనేవారు, కులం అనేది విధి కాదు, అది ఒక కృత్రిమ వ్యవస్థని మార్చవచ్చు. ఇది మూడవ గొప్పతనం. బౌద్ధం మనిషికి స్వేచ్ఛను, బాధ్యతను, సామర్థ్యాన్ని ఇస్తుంది. నాలుగో అంశం అహింస, పూర్తి స్థాయి శాంతి సిద్ధాంతం. ఇతర మతాల్లో కూడా అహింస ఉంది, కానీ బౌద్ధంలో అహింస ఒక పూర్తి స్థాయి తత్వం. అది ఎలాంటిదంటే ఆలోచనలో కూడా హింస వద్దు. ఎవరినైనా ద్వేషించడం కూడా హింసే కదా. మాటల్లో హింస వద్దు. తిట్టడం, అవమానించడం, ఎగతాళి చేయడం ఇవన్నీ హింసే. చేతల్లో హింస వద్దు. చంపడం, కొట్టడం, బాధించడం ఇవి మహాహింస. బుద్ధుడు చెప్పారు, హింసతో హింసను అణచలేము. ద్వేషంతో ద్వేషం తగ్గదు. ప్రేమతోనే ద్వేషం తగ్గుతుంది. ప్రపంచంలో ఇంత పూర్తి స్థాయి అహింసా సిద్ధాంతాన్ని ఎక్కడా లేదు. ఇదే నాలుగవ గొప్పదనం. ఐదవ గొప్ప విషయం మధ్యమ మార్గం. జీవితంలో సమతుల్యతే అసలు గొప్పతత్వం. తీవ్రవాదానికి బౌద్ధం చూపిన శాశ్వత పరిష్కారం. అందులో ముందు ఈ మధ్యమ మార్గం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మనం తరచుగా ఏదైనా పని చేసేటప్పుడు రెండు తీవ్రతలలో పడిపోతాం. ఉదాహరణకు తినడం విషయంలో చాలా ఎక్కువ తినడం లేదా అసలు తినకపోవడం. పని విషయంలో రోజంతా పని చేస్తూ అలసిపోవడం లేదా ఏమీ పని చేయకపోవడం. డబ్బు విషయంలో దోబరా చేయడం లేదా పిసినారిగా ఉండడం. మాటల విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడడం లేదా అసలు మాట్లాడకపోవడం. మధ్యమ మార్గం అంటే ఈ రెండు తీవ్రతల మధ్య ఉండే సమతుల్య మార్గం. అతిగా చేయకూడదు, అతిగా తక్కువ కూడా చేయకూడదు. మధ్యస్థంగా సరైన మోతాదులో చేయాలి. బుద్ధుడు ఏ విధంగా మధ్యమ మార్గాన్ని కనుగొన్నారంటే ఒక చిన్న నేపథ్యం. బుద్ధుడు జ్ఞానోదయానికి ముందు రెండు తీవ్రమైన మార్గాలను ప్రయత్నించారు. మొదటి మార్గం సుఖభోగాల మార్గం. దానిని కామ సుకల్లి కానుయోగం అంటారు. ఇంద్రియ సుఖాలు, సంపద, భోగాలు, విలాసాలు ఇది ఒక తీవ్రత. దీనిలో మనిషి దేనికోసం అని తెలియకుండా పరిగెత్తుతాడు. చివరికి దుఃఖమే మిగులుతుంది. రెండవ మార్గం కఠోర తపస్సు మార్గం. అత్తకిల మదాను యోగం. ఆకలితో ఉండడం, నిద్ర లేకుండా చేయడం, శరీరాన్ని బాధించుకోవడం ఇది రెండవ తీవ్రత. 6 సంవత్సరాలు ఆయన ఇలా చేసి చూశారు. చివరికి ఒక రోజున ఆయన చాలా బలహీనంగా మూర్ఛపోయారు. అప్పుడు బుద్ధుడికి ఒక సత్యం అర్థమైంది. తీవ్రతలు ఎక్కడా మనిషిని గమ్యానికి చేర్చవు. అలా ఆయన మధ్యమ మార్గంను కనుగొన్నారు. అంటే అతిగా లేదు, తక్కువగా లేదు, సరైన సమతుల్యత. బుద్ధుడు స్వయంగా చెప్పారు, 2 తీవ్రతలను వదిలి తథాగతుడు మధ్యమ మార్గాన్ని
ఈ సమాజానికి చూపించారు. ధమ్మచక్కప్ప వర్తన సూత్రం అంటారు. బుద్ధుడు రెండింటినీ తిరస్కరించారు. ఆయన చూపించింది మధ్యమ మార్గం. అతిగా లేదు, తక్కువగానూ లేదు. సరైన సమతుల్యత ఈ మధ్యమ మార్గం నేటి ప్రపంచానికి ఎంత అవసరమో ఆలోచించండి. ప్రతి చోట తీవ్రవాదము, ఉగ్రవాదము, అతివాదము నిండి ఉంది. బౌద్ధం చెప్పే మధ్యస్థ దృక్పథం అన్ని సమస్యలకు ఒక శాంతియుత పరిష్కారం. ఇదే 5వ గొప్పదనం. తీవ్రతలకు దూరంగా ఉండి సమతుల్య జీవనం నేర్పుతుంది. 6వ గొప్ప విషయం విజ్ఞానానికి ప్రాధాన్యత. ధ్యానము మరియు మనోశాస్త్రం. బౌద్ధం ధ్యానాన్ని, మెడిటేషన్ను ఒక క్రమశిక్షణగా అభివృద్ధి చేసింది. నేటి ఆధునిక మనోశాస్త్రం, సైకాలజీ చెప్పే చాలా విషయాలు ఆలోచనలను గమనించడం, నిర్లిప్తత, మైండ్ఫుల్నెస్ ఇవన్నీ బౌద్ధం ధ్యానం నుండి వచ్చినవే. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పారు, మనస్సే అన్నిటికీ మూలం. మనసు నిర్మలంగా ఉంటే మాటలు, చేతలు నిర్మలంగా ఉంటాయి. కోపాన్ని దాచుకోకు, ప్రేమను వ్యక్తపరచు, ద్వేషాన్ని వదిలేయి, కరుణను పెంచుకో. నేటి శాస్త్రం ధ్యానం వలన మెదడులో సానుకూల మార్పులు వస్తాయని నిరూపించింది. బౌద్ధం ఇదంతా అప్పటికే చెప్పింది. ఇదే 6వ గొప్పతనం. మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు. 7వ ప్రాముఖ్యమైన విషయము సంఘం, సామూహిక బాధ్యత. బౌద్ధంలో సంఘం అనే భావన చాలా ప్రత్యేకమైనది. బుద్ధుడు ఒంటరిగా సాధన చేస్తే సరిపోదని, సామూహికంగా స్నేహితులతో కలిసి మార్గంలో నడవాలి అని నొక్కి చెప్పారు. ఈ సంఘం యొక్క నియమాలు చాలా ప్రజాస్వామ్యబద్ధమైనవి. నేడు ప్రజాస్వామ్యం అంటూ మనం గర్వపడుతున్నాం. కానీ బౌద్ధ సంఘం 2500 సంవత్సరాల క్రితమే ఓటింగ్, చర్చ, సాధారణ సభలు, ఉపోసద అంటారు నిర్వహించేది. బాబాసాహెబ్ గారు బౌద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, ఈ సంఘం అనే భావన వారి సామ్యవాదం, సోషలిజంతో సరిపోలింది అనేవారు. ఒంటరి మనిషి బలహీనుడు, సంఘం బలంగా ఉంటే విప్లవం సాధ్యం. ఇది 7వ గొప్పతనం. సామూహిక ప్రయత్నం, పరస్పర సహాయం చేసుకోవడం. 8వ గొప్ప విషయం సహనము మరియు మత సామరస్యం. బౌద్ధం ఎప్పుడు తనను తాను ఏకైక సత్యమార్గంగా ప్రకటించుకోలేదు. ఇది బౌద్ధం యొక్క అతిపెద్ద ప్రత్యేకత. బుద్ధుడు చెప్పారు, ఇతర మతాలను గౌరవించండి, ఎవరి మతాన్ని వారు అనుసరించనివ్వండి, ప్రేమతో మాట్లాడండి, తగాదాలకు దూరంగా ఉండండి. చరిత్రలో చూస్తే బౌద్ధం పేరుతో ఎక్కడా యుద్ధాలు జరగలేదు. బౌద్ధులు ఎవరిపైన మత మార్పిడి కోసం దండెత్తలేదు. ఇది సాధారణమైన విషయం. నేడు మతాల పేరుతో రక్తపాతం జరుగుతున్న ఈ ప్రపంచంలో బౌద్ధం యొక్క సహన సందేశం చాలా అవసరం. ఇదే 8వ గొప్పతనం. సహనం, సౌభ్రాతృత్వం, మత సామరస్యం చాలా ముఖ్యమైనవి. 9వ గొప్ప విషయం నిర్వాణం. శాశ్వత శాంతి సాధ్యమే. చాలా మతాలు స్వర్గం, నరకం గురించి చెప్తాయి, కానీ అవి విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. బౌద్ధంలో నిర్వాణం అనేది ఒక అనుభవం. ఇది ఇహలోకంలోనే సాధించగలిగినది. నిర్వాణం అంటే దుఃఖం పూర్తిగా ఆగిపోవడం, కోరికలు అంతం కావడం, అతీతమైన శాంతి, పునర్జన్మ చక్రము నుండి విముక్తి. బుద్ధుడు చెప్పారు, నిర్వాణం అంటే ఏమిటో నేను చెప్పలేను, ఎందుకంటే అది మాటలకు అందదు, కానీ అది ఉందని, దాన్ని సాధించవచ్చని నేను చెప్పగలను. ఇదే 9వ గొప్పతనం. అనుభవం మీద ఆధారపడిన మోక్షం, కేవలం విశ్వాసం మీద కాదు. 10వ ప్రాముఖ్యమైన విషయము బౌద్ధం నేటి ప్రపంచానికి అవసరమైన మతం. చివరిగా బౌద్ధం యొక్క గొప్పతనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు బౌద్ధమే సమాధానం.
సమస్య బౌద్ధ సమాధానం. కుల వివక్షత సమానత్వం. లింగ వివక్ష స్త్రీ పురుషుల సమానత్వం. మతహింస సహనం అహింస. మానసిక ఒత్తిడి ధ్యానం మనశ్శాంతి. పర్యావరణ సంక్షోభం ప్రకృతి పట్ల కరుణ. యుద్ధాలు అహింస సంభాషణ. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు బౌద్ధం మానవాళికి అత్యంత శాస్త్రీయమైన, అత్యంత హేతుబద్ధమైన, అత్యంత ప్రజాస్వామ్య మార్గం. సోదరి సోదరులారా, నేను ఇప్పుడు చెప్పేది ఈ 10 అంశాలు బౌద్ధం యొక్క గొప్పతనాన్ని కొంతైనా వివరిస్తాయి. ఇవి కథలు కావు, ఇవి వాస్తవాలు, ఇది చరిత్ర, ఇది శాస్త్రం. బౌద్ధం మనకు నేర్పేది అంధవిశ్వాసం వద్దు, హింస వద్దు, అసమానత వద్దు, తీవ్రవాదం వద్దు, ద్వేషం వద్దు. బౌద్ధం నేర్పించేది హేతువును ప్రేమించు, సమానత్వాన్ని పాటించు, కరుణను పెంచుకో, మనస్సును శుద్ధి చేసుకో, అన్ని జీవులను గౌరవించు. ఈరోజు ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఈ సందేశాన్ని మన హృదయాలలో నిలుపుకుందాం. బుద్ధుని విగ్రహానికి పూజలు చేయడం మానేసి బుద్ధుని గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం. బుద్ధో దయాం కరోతో నో. బుద్ధుడు మనపై దయ చూపించాలి అని కోరకండి. బుద్ధవత్ కొరత ఆత్మానం. నేనే బుద్ధినిలా మారాలి అని ప్రయత్నించండి. ఇదే నిజమైన బౌద్ధ గొప్పదనం. సాధు సాధు సాధు.